మీరు తినే ఫిష్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ మధ్యన మనం ఎక్కడ చూసినా, చదివినా, ఏ డాక్టర్ చెప్పినా గూడా ఫిష్ కంపల్సరీ మీ డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోండి. బికాస్ ఆఫ్ ఇట్స్ న్యూట్రిషనల్ వాల్యూస్ లైక్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, అలాగే విటమిన్ బి12 అండ్ ప్రోటీన్ అని చెప్తున్నారు. బట్ నిజానికి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఈ ఫిష్‌లోకి ఎలా వస్తది అనే డౌట్ ఎప్పుడన్నా మీకొచ్చిందా? నేను చెప్తాను. ఇప్పుడు సముద్రంలో పెరిగే చేపలు ఏదైనా గానీ సముద్రంలో ఉండే ప్లాంక్టన్ అనే అంటే మనకు ఒక నాచు లాంటి ఒక పదార్థం అనమాట అది. ప్లాంక్టన్ అనేది ఒరిజినల్ సోర్స్ ఆఫ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. ఫిషెస్ వాటి మీద డిపెండ్ అయ్యి అది తింటాయి కాబట్టి దాని బాడీలోకి, దాని మీట్‌లోకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి వస్తాయి. మరి పాండ్‌లో కల్చర్ చేసే ఫిష్‌లోకి మరి ఇవి వస్తాయా అంటే 90% వరకు రావు. ఎందుకంటే అవి ఆర్టిఫిషియల్ ఫీడ్ మీద పెరుగుతాయి కాబట్టి వాటిలో న్యాచురల్ సోర్స్ ఆఫ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఉండదనమాట. సో ఫిష్ తినమన్నారు కదా అని ఏ ఫిష్ పడితే ఆ ఫిష్ కొనేసుకొని తినేస్తే ఏం ఉపయోగం ఉండదు. సో మంచి క్వాలిటీ ఫ్రెష్ అండ్ ఆర్గానిక్ సీ ఫుడ్ కోసం ఆల్వేస్ కాంటాక్ట్ ఆక్వాబైట్స్. థ్యాంక్ యూ.